అంతర్జాతీయ క్రీడాకారిణికి 3 ఎకరాల సర్కార్ భూమి. విశాఖ తోటగరువులో 150 కోట్లతో అకాడమీ నిర్మాణం. ఈ అకాడమీలో మట్టిలో మాణిక్యాలకు చోటు లేదా? ఆమె ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇండియాకి ఎన్నో పతకాలు సాధించారు. గత వైసీపీ సర్కారు హయాంలో విశాఖ తూర్పులో 3 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడం తెలిసిందే. ఇప్పుడు కూటమి సర్కారు ఉండడంతో మరోసారి శంకుస్థాపన చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఎన్నో టోర్నమెంట్లలో మెరిశారు. మరెన్నో పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన ఈ క్రీడాకారిణికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో తూర్పు నియోజకవర్గం 10వ వార్డు తోటగరువు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో 3 ఎకరాల భూమి కేటాయించారు. దీంతో 2024లో ఇక్కడ అకాడమీ కోసం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ రావడంతో సమీకరణాలు మారిపోయాయి. ఈ కారణంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మరోసారి ఎంతో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. ఇక్కడ 150 కోట్లతో భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇన్ని కోట్లతో నిర్మించే అకాడమీలో నిరుపేద, మధ్యతరగతి పిల్లలు చేరే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ దక్షిణ వెలంపేటలో జీవీఎంసీ స్టేడియం ఉంది. ఉత్తర నియోజకవర్గం రేసపువానిపాలెంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ఉంది. అలాగే తూర్పు నియోజకవర్గం పరిధి ఎంవీపీ కాలనీలో నిర్మించిన స్పోర్ట్స్ ఎరీనా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో అక్కడే ఫీజులు భరించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం పెద్ద మనసుతో 3 ఎకరాలు కేటాయించినప్పుడు పివి సింధు సైతం పెద్ద మనసుతో ఆలోచించాలి అని ఆశించడం భంగపాటే అవుతుంది. సింధు అకాడమీ శంకుస్థాపన సభలో మంత్రులు లోకేష్, రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ పివి సింధుని ఆహో ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. కానీ మట్టిలో మాణిక్యాలు వంటి పేద పిల్లలకు ఉచిత శిక్షణ లేదా ఫీజులో రాయితీ ఇవ్వాలని మాట మాత్రంగా అయినా చెప్పకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. దేశంలో ఎందరో మట్టిలో మాణిక్యాలు దాతల సాయంతో పలు రకాల స్పోర్ట్స్లో మెరిశారు. అలాంటిది ప్రభుత్వం నుంచి 3 ఎకరాల భూమి తీసుకున్న పివి సింధు తనలాగానే స్పోర్ట్స్లో పైకి వచ్చేలా ఉచిత శిక్షణ లేదా ఫీజులు డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తాము అని బహిరంగంగా ప్రకటన చేయకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. విశాఖలో ఏటా వేసవిలో విద్యార్థులకు పలు రకాల స్పోర్ట్స్ లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించడం తెలిసిందే. పేద విద్యార్థులకు ఎందరో నేతలు, ప్రజా ప్రతినిధులు సైతం స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. సింధు అకాడమీలో బ్యాడ్మింటన్ తో పాటుగా 7 రకాల క్రీడలలో శిక్షణ ఇస్తామని సింధు తెలిపారు. సింధు తల్లి విజయను పేద కుటుంబాల పిల్లలకు ఫీజు డిస్కౌంట్ ఇస్తారా అని వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి ప్రశ్నించగా అకాడమీ ప్రారంభమయ్యాక చూద్దామంటూ సమాధానమివ్వడం గమనార్హం. గవర్నమెంట్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది. మన అకాడమీలో పూర్ స్టూడెంట్స్కి ఫీజు కన్సెషన్ అలాంటివి అది స్టార్ట్ అయిన తర్వాత చూస్తామండి. డెఫినెట్గా టాలెంట్ ఉంటే ఆ పిల్లల్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తాము. తోటగరువు పాఠశాలలో చదివే నిరుపేద విద్యార్థులు స్కూల్ గ్రౌండ్లో నిత్యం స్పోర్ట్స్ సాధన చేస్తుంటారు. కానీ పక్కనే ప్రారంభం కానున్న సింధు అకాడమీలో మాత్రం ఫీజు కట్టి జాయిన్ అయ్యే అవకాశం లేదనే చెప్పాలి. పివి సింధు గారికి మా జగనన్న ప్రభుత్వం ఇచ్చిన సైట్ బ్యాడ్మింటన్ అకాడమీ కట్టించడానికి జగనన్న సైట్ ఇవ్వడం జరిగింది. ఆ సైట్ శంకుస్థాపన మరొకసారి చేయడానికి లోకేష్ గారు విశాఖపట్నం వచ్చారు. అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు విశాఖపట్నం ప్రజలు. ఎందుకంటే ఇది గతంలో ఎప్పుడో శంకుస్థాపన జరిగిపోయింది, నిర్మాణాలు ప్రారంభమయ్యాయి, పిల్లర్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితిలో లోకేష్ గారు శంకుస్థాపన చేయడానికి ప్రయత్నించుతూ మళ్ళీ ఇంకోసారి వచ్చారు అంటే ఇది క్రెడిట్ చోరీ అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ స్థలం ఏమైనా 2014-19 మధ్య వీళ్ళు ఇచ్చారా,
ఇచ్చింది మా జగనన్న గవర్నమెంట్లో 2019-24 మధ్య ఇచ్చారు. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయి నిర్మాణాలు ప్రారంభమైన దానికి ఇతను మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి? ఎవరైనా నవ్వుకోరా? అసలు జగనన్న ఆ రోజు స్థలము అంటే బ్యాడ్మింటన్ని ఎంకరేజ్ చేద్దామని ఆ రోజు జగనన్న ఇచ్చినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ స్థలం ఇవ్వకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు. అలాగే ఆ స్థలం కబ్జా చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించిన సంగతి ఈ విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడేమో వచ్చేసి శంకుస్థాపన రెండోసారి చేయడం అంటే విశాఖపట్నం ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఇలాంటి క్రెడిట్ చోరీలు చేయడం ఆపేసి నిజంగా ప్రజలకి మేలు కలిగే పనులు చేస్తే బాగుంటుందని లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాను.